యేసుక్రీస్తు బైబిలును చదవడం లేదని ఎవరైనా గుడ్డిగా వాదిస్తే బహుశా వారి ఆలోచనలు తప్పు. అన్ని సంఘాలలో దారి తప్పిపోయిన వారున్నారు. కథోలిక శ్రీసభలోనూ బహుశా అలాంటి వారు ఉన్నారేమో. కానీ శ్రీసభ బోధనలో దేవుని వాక్కుకు ప్రాధాన్యత ఉన్నదని మరువకూడదు. శ్రీసభ సంపూర్ణ ఆరాధన దైవ వాక్కు మీదనే ఆధారపడి సాగుతుంది. కృతజ్ఞతార్చన బైబిలు గ్రంథము నుండే ఉంటుంది. ప్రభువు వాక్కు ప్రామాణికముగా బోధించే ఏకైక సంఘము కథోలిక సంఘమే. ప్రియులారా, దివ్యబలి పూజ యథార్థమైన దైవారాధన. యేసుక్రీస్తు రక్షణ బలి ద్వారా మనందరం అతి పవిత్రమైన ఆరాధనలో పాల్గొంటున్నాము. క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించి ప్రభువు సహవాసాన్ని ఆనందిస్తున్నాము. క్రీస్తు బలిదానము లేకుండా ఆరాధన లేదు. కథోలిక శ్రీసభ ఈ బోధనను విశ్వసనీయంగా పాటిస్తుంది. మన పాపాల పరిహారం కోసం బలి అయిన క్రీస్తును దివ్య పూజలో ధ్యానిస్తున్నాము. ప్రియులారా, కథోలిక విశ్వాసులుగా మన విశ్వాస జీవితాన్ని బట్టి గర్వించాలి. కథోలికులుగా జీవిస్తున్నందులకు సిగ్గుపడకూడదు. దేవునికి మహిమకరముగా జీవించడమే మన ఆరాధనగా భావించాలి. అంతేకాకుండా దేవుని వాక్కు ధ్యానించడం విస్మరించకూడదు. దివ్యబలి పూజలో పాల్గొనడం అశ్రద్ధ చేయకూడదు. విశ్వాసులలో కొందరు బలహీనులుగా ఉన్నారేమో, వారి కోసం ప్రార్థించాలి. మాతృసంఘమైన కథోలిక శ్రీసభ నుండి దూరమైన వారు సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు సహవాసంలో ఒకే సంఘముగా ఐక్యమై దేవునికి మహిమకరముగా జీవించడానికి ప్రతిరోజు బాధ్యతగా ప్రార్థించాలి. ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవులందరూ ప్రభువైన క్రీస్తులో ఐక్యమై ఆనందించుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య వాక్కు ద్వారా ఎమ్మావు మార్గంలో 2 శిష్యులకు ఆత్మజ్ఞానం ఇచ్చారు. రొట్టె విరుచుట ద్వారా మిమ్ములను చూసే భాగ్యాన్నిచ్చారు. శ్రీసభ ఆరాధనలో దివ్య వాక్కు ద్వారా మాకు కనువిప్పునివ్వండి. మా హృదయాలను మీ వైపుకు త్రిప్పండి. కృతజ్ఞతార్చన ద్వారా మా రక్షణకై మీ బలిదానమును స్మరించుకుంటూ ఆత్మీయ ఆహారముతో సంతృప్తి చెందేలా దీవించండి. క్రైస్తవ విశ్వాసులందరినీ ఏక సంఘముగా ఐక్యపరచి బలపరచండి. మా జీవితం మీకు మహిమకరముగా ఉండునుగాక. ఆమెన్.